హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి సందర్శించారు. ఈ నెల 13న స్టేడియంలో ప్రపంచ దిగ్గజం మెస్సీతో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడనున్నారు. మ్యాచ్ ని చూసేందుకు భారీగా అభిమానులు రానున్నారని బట్టి విక్రమార్క తెలిపారు. అభిమానుల ముందుగానే స్టేడియం చేరుకోవాలని అన్నారు. మెస్సీకి భారీ భద్రత రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. For other ministers and the cabinet and the family, what there is another gate that's there. No, now we don't have, but we can do it. Yeah, we can do it. Yeah, because The paint and looking very lovely. That's not camera for exactly looking very nice. We'll get it done. So we had the plan for the main, some parts of the white area, not the full thing, but But that to can do be it, yeah, painted, no? you know, fully people will come and contribute. Metro would run more. Late night also they run. So buses also will be there. They got 15 parking slots around, and they have to talk to them and get those parking slots given to them, because all of them are not government ones, private properties. So they have to be there. Sir, we will also facilitate them. Those are for the ticket so that mesh is there, sir. So they can't jump from top. We have our officers to ensure that they don't jump on to the ground. And we IPL and all we have. అది ఇక్కడే సార్ ఇక్కడే సో ఈ నాలుగు ఏరియాలో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు సార్. దట్ విల్ బి ఫర్ 20-25 మినిట్స్. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మధ్యలో వీళ్ళు అయిపోయిన తర్వాత మెస్సీ విల్ గో అండ్ వాక్ అరౌండ్ ద స్టేడియం వెరీ restricted activities which honorable something అది చేసిన తర్వాత what is the plan is that honorable CM will go back to change and then we will hit some 5 ఏం గురించి మాకు అవసరం లేదు సార్. యూ హ్యావ్ కమ్ హియర్, వాట్ ఆల్ యువర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్? నాట్ మూడో తారీఖు రోజు ఈ మెస్సీ గారితో ఇక్కడ గేమ్ జరగబోతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి అన్ని పరిశీలించడానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు ఇక్కడికి వచ్చి అన్ని పర్యవేక్షించడం జరిగింది. అంటే మెస్సీ గురించి మీ అందరికీ తెలుసు. యాజ్ వేరియస్ అంటే దేశంలోనే ప్రపంచంలోనే పెద్ద క్రేజీ పర్సన్ అతను మన తెలంగాణకు రావడం వల్ల బ్రాండ్ ఇమేజ్ అంటే స్పోర్ట్స్ మీద ముఖ్యమంత్రి గారి కళ ఏంటంటే హెల్దీ తెలంగాణలో భాగస్వాములను చేయాలి ప్రతి ఒక్కరిని. దానికి యువత మొత్తం చెడు మార్గాల బాట పట్టిర్రు. ఆ చెడు మార్గాలను వీడి అందరు గ్రౌండ్ సైడ్ మదల్చడానికి ఇది కూడా ఒక ప్రక్రియలో భాగంగా ఈరోజు మెస్సీని తెలంగాణకు తీసుకురాబోతున్నాం. అందులో భాగంగానే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటు చేస్తున్నాం 7 మెంబర్స్తో. ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఒక 5 మినిట్స్ సీఎం గారు అండ్ మెస్సీ గారు ఇద్దరు కలిసి కూడా గేమ్ ఆడబోతున్నారు. జనరల్ ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో దీనికి ఏంటంటే రాష్ట్రం మొత్తంలో దేశం అంతా దీన్ని చూడాల్సింది ఒకటే, అంటే హెల్తీ తెలంగాణ అంటే ప్రతి ఒక్క యువత స్పోర్ట్స్ సైడ్ మరల్చాలన్నది. అదేవిధంగా ఇట్లాంటి క్రేజీ పర్సన్ తీసుకొని వస్తే మెల్లమెల్లగా అందరూ మారుతారు. రాబోయే రోజుల్లో అందరూ స్పోర్ట్స్ సైడ్ మారి వారంతకు వాళ్ళు హెల్తీగా తయారయ్యే విధానంలో వీరందరూ భాగస్వాములు కావాలన్నది ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.